వెల్కమ్ టు ఎంఎస్ కేబుల్ నెట్వర్క్ న్యూస్ నంద్యాల. ముందుగా ఈనాటి వార్తలులోని ముఖ్యాంశాలు. నంద్యాల మున్సిపాలిటీ ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రివర్యులు ఎనెండి ఫరూక్. మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని వన్ స్టాప్ సెంటర్ను పరిశీలించిన ఆస్క్ యుగంధర్ బాబు. ఎర్రగుడి దిన్నె గ్రామంలో ట్రాక్టర్ల బ్యాటరీలు దోచుకెళ్లిన దుండగులు. నంద్యాలకు చేరుకున్న పారా స్పోర్ట్స్ చైతన్య యాత్ర రథం. మంత్రికి ధన్యవాదాలు తెలిపిన దివ్యాంగ క్రీడాకారులు. నోడల్ అధికారిని పర్యవేక్షణలో 65 సంవత్సరాలు పైబడిన వారికి ఇంటి వద్దకే రేషన్. రన్ అవుతున్న వన్ స్టాప్ సెంటర్ను విజిట్ చేయడం జరిగింది. ఈ వన్ స్టాప్ సెంటర్లో మొత్తము ఎంప్లాయీస్తో మాట్లాడడం జరిగింది. ఇక్కడికి వచ్చే బాధితులు ఎవరైతేనేమి, తర్వాత పోక్సో కేసులు రిలేటెడ్, తర్వాత ఫ్యామిలీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉండేటోళ్ళని ఇక్కడికి రావడము, ఇక్కడికి తీసుకురావడము, వాళ్ళకి కావాల్సిన హెల్ప్ వీళ్ళు ద్వారా జరుగుతుంటుంది. ఇవే కాకుండా పోక్సో కేసులో ఉండే విక్టిమ్స్ కూడా వాళ్ళని కూడా ఇక్కడికి తీసుకురావడము, వాళ్ళని ఇన్మేట్స్గా ఇక్కడ పెట్టుకొని వాళ్ళ బాగోగులంతా చూసుకోవడం వల్లనే ఇదంతా జరుగుతుంది. ఇక్కడ టోటల్ ఇక్కడ ఎంప్లాయీస్ వచ్చి 13 మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ క్యాంపస్ కానీ ఇక్కడ జరిగే పద్ధతులు కానీ చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు మేడం వాళ్ళందరూ కలిసి. కూడా పిల్లలతో కూడా మాట్లాడాము, ఇంటరాక్ట్ అయినాము. 3 ఇన్మేట్స్ ఉన్నారు ఇక్కడ. ఇద్దరు, ఒక అమ్మాయి 12 years, ఒక అమ్మాయి 13 years, ఇంకొక అమ్మాయి 24 years అమ్మాయి. ఇంకో 24 years అమ్మాయి తనకి ఇష్టం లేని పెళ్లి చేసినారని తను వేరే కారణాలతో ఇక్కడికి వచ్చింది. ఆ అమ్మాయితో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళ పేరెంట్స్తో కూడా మా వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఇక్కడైతే ఎటువంటి ఇబ్బందులు లేవని వాళ్ళు సాటిస్ఫై అవ్వడం జరిగింది అండి. అదే రకంగా ఇక్కడ ఉండే స్టాఫ్ కూడా వచ్చే ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో ఇన్మేట్స్ వాళ్ళతో చక్కగా ఉంటూ కౌన్సిలింగ్లు ఇచ్చుకుంటూ ఏదైనా కాపురాలు నిలబెట్టే పరిస్థితులు ఉంటే కాపురాలు కానీ, వాళ్ళ సంసారిక వైవాహిక జీవితంలో ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే కౌన్సిలింగ్ చేయడం కానీ అవన్నీ చేస్తున్నారు. అదే రకంగా ఇక్కడికి వచ్చిన బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తరఫున ఒకరు అడ్వకేట్ కూడా ఇక్కడ అపాయింట్ చేయడం జరిగింది గవర్నమెంట్ తరఫున. ఆ అమ్మాయి వాళ్ళకి కావాల్సిన మెడికల్ ఎయిడ్ అంతా వాళ్ళు ఇస్తూ పీపీలతో కన్సల్ట్ అవుతూ కోర్టులో వాళ్ళకి ఏదైనా అవసరాలు ఉంటే కూడా ఈ అమ్మాయి ద్వారా, ఈ లాయర్ ద్వారా వాళ్ళకి పరిష్కారం అయ్యే పద్ధతిలో అటెండ్ అవుతుంటారు. ఇక్కడైతే ఆఫీసర్స్ అందరూ బాగున్నారండి, బాగా చక్కగా జరుగుతుంది. మనకి నంద్యాలలో వన్ స్టాప్ సెంటర్ గత సెప్టెంబర్ 2024 నుంచి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అప్పటి నుండి కూడా ఇక్కడ మనకి చైల్డ్ మ్యారేజ్ చేసుకున్న విక్టిమ్స్ కానీ, అలాగే మనకు రేప్ కేస్ విక్టిమ్స్ కానీ, పోక్సో కేస్ విక్టిమ్స్ కానీ ఇలా మనము వాళ్ళకి సర్వీసెస్ అందిస్తూ ఉన్నాం ఇక్కడ.
మనకి డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్లో పరిష్కారం కోరుతూ అంటే భార్యాభర్తల గొడవలు ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. సో వీటన్నిటిని మేము మా సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ అని ఇక్కడ హెడ్గా ఉంటారు. ఆ సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ తర్వాత పారాలీగల్ వర్కర్ ఉంటారు, అలాగే సైకోసోషల్ కౌన్సిలర్ ఉంటారు, పారా మెడికల్ ఆఫీసర్ కూడా ఇక్కడ ఉంటారు. సో మేము ఇక్కడ వన్ స్టాప్ సెంటర్ ద్వారా 5 సర్వీసెస్ ఒకటే దగ్గర అందివ్వడం జరుగుతుంది బాధితులకి. ఒకటి వచ్చేసి వాళ్ళకి మెడికల్ పరంగా ఏదైనా అవసరం ఉన్నా, ఇలాగా లీగల్గా ఏదైనా అవసరం ఉన్నా, కౌన్సిలింగ్ అవసరం ఉన్నా, షెల్టరు, అలాగే వాళ్ళకి ఇతర సంప్రదింపులు వాళ్ళ ఫ్యామిలీస్తో కానీ ఇలా అవసరాలన్నీ కూడా 5 సర్వీసెస్ ఒకటే సెంటర్ దగ్గర జరుగుతాయి కాబట్టి దీన్ని వన్ స్టాప్ సెంటర్ అంటారు. ఇది 181 కాల్ సెంటర్ ద్వారా రన్ చేయబడుతుంది. 181 కాల్ సెంటర్ ఇక్కడ ఫ్రీగా టోల్ ఫ్రీ నెంబర్ ఇది. ఆ కాల్ చేసి కూడా ఎవరైనా ఇక్కడికి బాధితులు ఉంటే ఆశ్రయం పొందవచ్చు, సర్వీసెస్ పొందవచ్చు వన్ స్టాప్ సెంటర్వి. సో దీన్ని కూడా మన నంద్యాల జిల్లా వ్యాప్తంగా దీన్ని ప్రచారం చేసి సర్వీసెస్ని ఇంకా మరికొన్ని మంది ఉపయోగించుకునేలాగా మీ ద్వారా చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చైల్డ్ మ్యారేజ్ సంబంధించిన పేరెంట్స్ కూడా ఇక్కడికి వస్తే కౌన్సిలింగ్ సర్వీసెస్ ఇవ్వడం జరుగుతుంది. మనకి ఈరోజు ఈ వన్ స్టాప్ సెంటర్ని మన అడిషనల్ ఎస్పీ సార్ యుగంధర్ సార్ ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. సార్ కూడా ఈ సెంటర్ పట్ల సాటిస్ఫాక్షన్ వ్యక్తం చేయడం జరిగింది. చైల్డ్ మ్యారేజెస్ జరిగిన బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా ఇక్కడ షెల్టర్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి అంటే నెక్స్ట్ వాళ్ళని స్కూల్స్లో చేర్చేలాగా, మళ్ళీ వాళ్ళ ఏజ్ మైనారిటీ తీరి మేజర్ అయ్యేంత వరకు కూడా వాళ్ళకు కూడా కావాల్సిన ఎడ్యుకేషన్ కానీ, ఎనీ హెల్ప్ మెడికల్గా కానీ ఎనీ హెల్ప్ కూడా ఈ సెంటర్ ద్వారా చేయడం జరుగుతుంది. సో అందరికీ ఉమెన్ అండ్ మైనర్ ప్లస్ ఉమెన్ ఎవరైనా ఈ సర్వీస్ను పొందవచ్చు. వాళ్ళు ఎవరికైనా 181 కాల్ సెంటర్ ద్వారా కాల్ చేసి కూడా వాళ్ళ అవసరాలన్నీ ఈ సెంటర్ ద్వారా తీర్చబడతాయి. ఎవరైనా కూడా శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మనకి ఎక్కడెక్కడ ఈ వన్ స్టాప్ సెంటర్స్ ఉన్నాయి, ఏమేమి సర్వీస్ అందిస్తున్నాయి అనేది వివరాలు కూడా చాలా వివరంగా ఉన్నాయి. కాబట్టి అందరు కూడా శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఈ వివరాలు ఇంకా మీకు అందుబాటులోకి వస్తాయి ఎక్కడెక్కడ ఉన్నవి అనేది. అలాగే ఇప్పుడు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా 112 యాప్ని అందరు కూడా లాంచ్ చేసుకోవాలని, ఇన్స్టాల్ చేసుకోవాలని చెప్తుంది. ఎమర్జెన్సీ సర్వీసెస్ కూడా దీని ద్వారా ఇవ్వబడతాయి. అది కూడా మాకు అనుసంధానం చేయబడుతుంది 112 యాప్ కూడా. ఆలగడ్డ తాలూకా ఎర్రగుడిదిన్నె గ్రామంలో ఆరు బయట ఉంచిన 3 ట్రాక్టర్లకు బ్యాటరీలు, టేప్ రికార్డర్లు ఎత్తుకెళ్లిన దుండగులు. ఇది మొదటిసారి కాదని గత 5 నెలల క్రితం ఇలానే 2 ట్రాక్టర్ల నుండి బ్యాటరీలు, టేప్ రికార్డర్లు, అలాగే వారానికి 4 చొప్పున 5 వారాలలో 23 పొట్టేళ్లు తీసుకెళ్లినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సార్ ఒక్క సెకండ్ సార్ జస్ట్ వెయిట్ సార్.
నమస్కారం మీడియా వారికి. అదేవిధంగా రామస్వామి గారు స్టేట్ సెక్రటరీ, మీరు డాక్టర్ వై శ్రీనివాస్ గారు గుంటూరు నుంచి. మా మిత్రుడు, నాకు చిరకాల మిత్రుడే, మన కోటేశ్వరరావు గారు. ఆ కోటేశ్వరరావుకు ముందు సాయిబాబా ఉన్నాడు. కంబైన్డ్ స్టేట్లో సాయిబాబా నెంబర్ 1గా ఉన్నాడు, నెంబర్ 2 కోటేశ్వరరావు ఉన్నాడు. బట్ సాయిబాబా పాపం అతను కట్టేసుకుని తిరగడం అనేది మనకి ఇబ్బందికరం. ఈ అబ్బాయి ఒక బండి తయారు చేసుకుని ఆ రోజుల్లోనే అన్ని దేశంలో తెలుగుదేశం పార్టీ ఎక్కడెక్కడ పనిచేస్తుందో అక్కడంతా అటెండ్ అయ్యేవాడు. అభివృద్ధి కార్యక్రమం కానీ, సంక్షేమ కార్యక్రమం కానీ, ఏ కార్యక్రమం కానీ ప్రభుత్వం తరఫున ఒక రిప్రజెంటేటివ్గా ఆయన అటెండ్ అయ్యేవాడు. ఇటువంటి వాడు పాపం రాత్రి పోలు కష్టపడినాడు. ఎప్పుడు వికలాంగుల సంక్షేమం కోసమే పోరాడేవాడు కోటేశ్వరరావు. ఇప్పుడు నిన్న కూడా వచ్చినప్పుడు 2 రోజుల కిందట కూడా కలిశాడు, నాతో చెప్పాడు ఇట్లా విషయం అని. చాలా సంతోషం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు పాదయాత్ర చేసేటప్పుడు ప్రత్యేకంగా వికలాంగుల గురించి ఆలోచించడం జరిగింది. వారి బాగోగుల కోసం పెన్షన్ కూడా పెంచుతామని చెప్పడం జరిగింది. వారికి ఇప్పుడు 6,000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నారు. బహుశా మీకు వాళ్ళు 10,000, 15,000. అయితే కిడ్నీ రోగులకైతే 10,000. అదేవిధంగా మానసిక వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారికి అది 15,000 ఇవ్వడం జరుగుతుంది. దీన్ని ప్రత్యేకంగా ఎప్పుడు కూడా ఏ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వడం లేదు. ప్రత్యేకంగా డాక్టర్ గారు చెప్పినట్టుగా, డాక్టర్ గారు అయితే ఈయన సేవా దృక్పథంతో అన్ని వర్గాల వారికి, అన్ని మతాల వారికి సేవ చేస్తూనే ఉంటారు డాక్టర్ గారు, మా డాక్టర్ గారు రవిప్రకాష్ గారు. కాబట్టి వారు కూడా దీన్ని వీరు నాయకత్వం వహించి ఆ రోజు లోకేష్ బాబు గారు ఏదైతే చెప్తారో, మీకు మానసిక వికలాంగులు ఏదైతే ఉన్నారో వారితో కాకుండా మీరు ఉండే ప్రత్యక్షంగా ఉండే వికలాంగులకు వాళ్ళకి ఏదైనా చేయాలా, వారికి సొసైటీలో గౌరవం దక్కాలా, వారు కూడా ఇతర మన మనుషుల లెక్కనే మనం ట్రీట్ కావాలా. ఎందుకంటే చూస్తూ ఉంటాం, ఒక్కొక్కరు ఎవరైనా అందరూ ఉంటే ఆయన పిలవడం వేరే రకంగా ఉంటుంది, కాలు పెట్టి పిలవడం వేరే రకంగా ఉంటుంది. కాబట్టి ఆ ఫీలింగ్ మనలో ఉంటుంది. ఎప్పుడు ఏదైనా ఇటు మమ్మల్ని ఇట్లా ఈ రకంగా పిలుస్తారు, ఈ రకంగా చేస్తారు. దాన్ని రూపమాపాలని ఈరోజు మీకు ఉత్సాహం కలిగేయాలా మీకు కూడా అని చెప్పి భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ప్రపంచ దేశాలు కూడా ఉంది నాకు తెలియదు, కానీ మీకు ఒలింపిక్స్లో అవకాశం కలిగేలా, ఏషియన్ గేమ్స్లో కూడా అవకాశం కలిగేలా. మీరు కూడా మీ దగ్గర కూడా సత్తా ఉంది, మీ దగ్గర శక్తి ఉంది, భగవంతుడు ఇచ్చాడు. వికలాంగులైన మాత్రం ఈరోజు మనం బతుకుతున్నాం. విషయం మీద తాగినా బతకాల్సిన అవసరం ఉంది. కాబట్టి బాబు పడాల్సి వస్తుంది. తప్పదు, ఏం చేస్తాం మనం. అది మన ఈ అవకాశం కలిగడం, లోకేష్ బాబు గారు తెలియజేయడం, వారి అవకాశాన్ని కలిగి అందరితో మాట్లాడి ఇది క్యాబినెట్ కూడా డిస్కషన్ వచ్చింది, క్యాబినెట్ కూడా అప్రూవల్ అయింది. నేను కూడా సభ్యునిగా ఉన్నాను కాబట్టి తెలుసు నాకు. కాబట్టి చాలా సంతోషం అని చెప్పి ఈ యాత్రను విజయవంతం చేసినందుకు, మీకు ఇంత దూరం వచ్చి దీన్ని శ్రమ అనుకోకుండా అందరినీ చైతన్యవంతం చేసి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం మా అందరికీ కలిగించినందుకు ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలుసుకుంటాను. మహోత్తరమైనటువంటి కార్యక్రమం ఈ రోజున ప్రపంచంలో కాదు, దేశంలో కాదు, ఎక్కడా లేనటువంటి విధానాన్ని మన ఆంధ్రప్రదేశ్ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ మేము తీసుకురావడం జరిగింది. ఈ చైతన్య యాత్రను చేస్తున్నాం. దీనికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూల నుంచి అందరూ కూడా మా వేలాదిగా తరలి వచ్చి పారా క్రీడాకారులు మాకు స్పందన తెలియజేశారు. ఖచ్చితంగా మేము పారా స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేస్తామని చెప్పారు. మా గోనుగొండ కోటేశ్వరరావు గారి అధ్యక్షతన వారు తలపించిన విధంగా మరి ఈ రోజున 500కు పైగా నేషనల్, ఇంటర్నేషనల్ మెడల్స్ వచ్చినాయి మాకు. ఆంధ్రప్రదేశ్ పారా స్పోర్ట్స్ చరిత్రలోనే దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం అన్నమాట. అన్ని మెడల్స్ వచ్చి దేశంలో మరి అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్ పారా స్పోర్ట్స్ నిలవడం అనేది చాలా సంతోషకరం. కాబట్టి దీనికి మరి ఎంతగానో కృషి చేసినటువంటి మా మిత్రులు రామస్వామి గారు, మరి వారు సెక్రటరీగా ఉన్నారు, అహర్నిశలు కూడా కృషి చేస్తున్నారు. ఒలింపిక్స్ మన యొక్క ఆంధ్రప్రదేశ్ సత్తా, తెలుగోడు సత్తా తెలియాలని చెప్పి ప్రపంచ పటాన మన చరిత్ర లిఖించాలని చెప్పి ఉద్దేశంతో వారు కళ్ళగంటా ఉన్నారు. ఒలింపిక్ మెడల్స్ ఖచ్చితంగా ఎక్కువ రావాలని చెప్పి. అలాగే మేమందరం కూడా మరి ఇక్కడికి విచ్చేసాం. అనేక రోజులుగా మరి చైతన్య రథయాత్ర పర్యటన చేస్తున్నాం. మా నంద్యాలకి రావడం, మాకు ఇంత ఘనమైనటువంటి స్వాగతాన్ని పలికినటువంటి మీ అందరికి కూడా చప్పళ్లతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే దీనికి ముఖ్య కారకులు డాక్టర్ రవి గారు మరి అన్ని వేళలా అందుబాటులో ఉంటూ మాకు సహకరిస్తూ మరి వారి టీము పారా స్పోర్ట్స్ టీం నంద్యాల వాళ్ళు ఎంతో బాగా కృషి చేస్తున్నారు. రామణయ్య గారు కానీ, డాక్టర్ గారు కానీ, మరికొంతమంది సెక్రటరీలు, జాయింట్ సెక్రటరీ వాళ్ళందరూ కూడా కృషి చేస్తున్నారు. వాళ్ళ టీం అందరికి కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తున్నాం. అలాగే మాకు విషయానికి వచ్చినటువంటి పెద్దలు, పూజలు, గౌరవనీయులు, మంత్రివర్యులు, మరి వారికి ఎన్ఎండి ఫరూక్ గారికి
స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తున్నాం. పారా స్పోర్ట్స్ అంటే దివ్యాంగుల క్రీడాకారులకు ప్రోత్సాహం ఇవ్వాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూటమి ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం జియో నెంబర్ 4 అనే దాన్ని తీసుకొచ్చారు. ఈ జియో నెంబర్ 4 ప్రకారం అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాల్లో గ్రూప్ 1, గ్రూప్ 2 అదేవిధంగా డిఎస్సిలో స్పోర్ట్స్ కోటాలో 3% దివ్యాంగ స్పోర్ట్స్ వాళ్ళకి, పారా స్పోర్ట్స్ వాళ్ళకి కేటాయించడం జరిగింది. దీని ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగ స్పోర్ట్స్ క్రీడాకారులకి వందలాది మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కల్పించినటువంటి కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి, స్పోర్ట్స్ మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారికి, మా నంద్యాల మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫరూక్ గారికి దివ్యాంగుల స్పోర్ట్స్ అసోసియేషన్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. రాష్ట్ర పారా స్పోర్ట్స్ అసోసియేషన్ తరఫున దాని చైర్మన్ గోనుగంట్ల కోటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో, కార్యదర్శి రామస్వామి, అదేవిధంగా మాల్యాద్రి నాయుడు నెల్లూరు, శ్రీనివాసరావు డాక్టర్ గుంటూరు, వీళ్ళు నలుగురు కూడా ఇచ్చాపురం నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఈ చైతన్య రథాన్ని తీసుకెళ్లి పారా స్పోర్ట్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు దివ్యాంగులకు చేసినటువంటి సహకారాన్ని దివ్యాంగులందరికీ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో, అదేవిధంగా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ యాత్ర చేపట్టి ఈరోజు నంద్యాల బియ్యం పంపిణీ కార్యక్రమంలో ఎండిఓలను తీసివేసి ప్రజా పంపిణీ వ్యవస్థ డీలర్ ద్వారా చేయాలని గత మాసంలో నిర్ణయించి గత మాసం నుంచి డీలర్ ద్వారా పంపిణీ చేయించడం జరుగుతున్నది. అందులో భాగంగా 65 సంవత్సరాల పైబడి ఉన్న కార్డుదారులకు అందరికీ కూడా ఇంటి వద్దకు డీలర్ల ద్వారా బియ్యం పంపిణీ కార్యక్రమం చేయాలని నిర్ణయించడం జరిగింది. అదే పందాలో ఈ మాసంలో ప్రభుత్వము ఈ నెల అంటే నెక్స్ట్ మంత్కు సంబంధించిన బియ్యమును 65 సంవత్సరాలకు పైబడిన వారికి ఈ నెల 26వ తేదీ నుంచి 30వ తేదీ లోపల ఆ కార్డుదారులకు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఆ విధంగానే ప్రతి షాప్కు మేము ఈ 60 సంవత్సరాల పైబడిన కార్డుదారులకు బియ్యం పంపిణీ సక్రమంగా జరిగే విధంగా ప్రతి షాప్కు ఒక నోడల్ అధికారిని సెక్రటరీ తరఫున నియమించడం జరిగింది. వారి ద్వారా పర్యవేక్షణ చేసి పంపిణీ కార్యక్రమం కూడా మొదలుపెట్టడం జరిగింది. కాబట్టి ఈ అవకాశాన్ని 65 సంవత్సరాలకు పైబడిన కార్డుదారులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా
వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. నంద్యాల మున్సిపాలిటీ ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రివర్యులు ఎనెండి ఫరూక్. మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని వన్ స్టాప్ సెంటర్ను పరిశీలించిన ఆస్క్ యుగంధర్ బాబు. ఎర్రగుడి దిన్నె గ్రామంలో ట్రాక్టర్ల బ్యాటరీలు దోచుకెళ్లిన దుండగులు. నంద్యాలకు చేరుకున్న పారా స్పోర్ట్స్ చైతన్య యాత్ర రథం, మంత్రికి ధన్యవాదాలు తెలిపిన దివ్యాంగ క్రీడాకారులు. నోడల్ అధికారిని పర్యవేక్షణలో 65 సంవత్సరాలు పైబడిన వారికి ఇంటి వద్దకే రేషన్